హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డేటాబేస్ నార్మలైజేషన్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ చూద్దాం. సి ఇక్కడ చూడండి, మనకి డేటాబేస్ డయాగ్రామ్ చూడండి. డేటాబేస్ అనేది లైక్ ఇక్కడ చూడండి, మనకి ఏమేమైతే మనం రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటాం అంటే డేటాబేస్ మీద డూప్లికేట్ వాల్యూస్ రిస్ట్రిక్ట్ చేయాలి. అలానే డేటా అనేది ఇంటిగ్రిటీ ఉండాలి. అలాగే రెడిడెంట్ డేటా ఉండకూడదు, బ్యాడ్ డేటా అనేది ఉండకూడదు. క్లియర్. సో ఈ పర్పస్ లో అంటే యాక్చువల్ గా మనం డేటాబేస్ లో టేబుల్స్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు, అంటే ఒక డేటాబేస్ లో టేబుల్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు లైక్ ఇక్కడ వచ్చేసి సమ్ ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్, టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు సమ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అది ఏంటి అనేది చూద్దాం. ది డేటాబేస్ ఈస్ సెంట్రలైజ్డ్ ప్లేస్ టు స్టోర్ ది డేటా అండ్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ బ్యాడ్ అండ్ రిడెండెంట్ డేటా టు స్టోర్ ఇన్ ఇట్. సో డేటాబేస్ అనేది సెంట్రలైజ్డ్ ప్లేస్, లైక్ ఇది డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ డూప్లికేట్ వాల్యూస్ అలానే బ్యాడ్ అండ్ రిడెండెంట్ డేటాని మనం స్టోర్ చేయడానికి యాక్సెప్ట్ అనేది చేయకూడదు. రైట్. సో ది ఎండ్ యూజర్ కెన్ ట్రస్ట్ ది డేటా. సో ఎండ్ యూజర్ దట్ మీన్స్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఈ డేటాబేస్ ని యూజ్ చేస్తున్నారో వాడు మనం డేటా ఏదైతే మనకి డేటాబేస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో డేటాబేస్ లో డేటాని వాడు నమ్మేటట్లు ఉండాలి. దట్ మీన్స్ అంటే డేటా అనేది మనకి యాక్యురేట్ గా ఉండాలి. లైక్ ఈ డూప్లికేషన్ డేటా కానీ, లైక్ సమ్ అనానమస్ డేటా కానీ, అట్లా ఈ డేటా అనేది ఉండకూడదు. సో దర్ షుడ్ బి డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అనేది ఉండాలి దానిలో. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్, ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హౌ యూ డిజైన్ యువర్ డేటాబేస్. సో దాన్ని మనం అచీవ్ చేయాలంటే మనం డేటాబేస్ ఎలా డిజైన్ చేస్తామనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. సో అండ్ వాట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ డిజైన్ ప్రిన్సిపల్ వీఆర్ ఫాలోయింగ్. ఏ డిజైన్ ప్రిన్సిపల్, డేటాబేస్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ నార్మల్ ఫార్మ్స్ అని ఉంటుంది. డేటాబేస్ లో మనకి డేటాబేస్ నార్మలైజేషన్ ఉంటుంది. సో వీటిలో నార్మలైజేషన్ లో ఫస్ట్ నార్మలైజేషన్, సెకండ్ నార్మలైజేషన్ అలానే థర్డ్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం, నార్మలైజేషన్స్ గురించి. సో ఫస్ట్ అసలు ఈ నార్మలైజేషన్ ప్రిన్సిపల్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి అంటే, మనం డేటాబేస్ ని డిజైన్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ చూడండి, డిజైన్ మేక్స్ లైక్ డిజైన్ మిస్టేక్ వన్. సో ఫస్ట్ మిస్టేక్, నో ప్రాపర్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. సో ప్రాపర్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ అనేది లేకపోవడం వల్ల మనకి లైక్ ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్ గా చేసే మన కామన్ మిస్టేక్ అన్నమాట. సో ది ఫస్ట్ డేటాబేస్ డిజైన్ మేక్ మిస్టేక్ ది డెవలపర్స్ ఆర్ డూయింగ్ ఇస్ దట్ దే డు నాట్ పుట్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ ఆర్ క్యాండిడేట్ కీ. సో ఇవి ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డూప్లికేట్ కీస్ అనేది తీసుకుంటుంది. రైట్, అవి ఇవ్వకపోవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది మనం ఇన్సర్ట్ చేయగలం. సో ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ కస్టమర్, క్రియేట్ టేబుల్ కస్టమర్, కస్టమర్ ఐడి, నేమ్, కోడ్, ఫోన్ నంబర్, ఎస్ఎస్ఎన్ నంబర్ అండ్ ప్రొడక్ట్. సి టేబుల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ నౌ వాల్యూస్ నేను ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాల్యూస్ నేను ఎంటర్ చేసిన. సో చూడండి, నాకు ఇక్కడ ఐడెంటిటీ ఉంది. ఓకే, ఐడెంటిటీ ఉంది కాబట్టి ఇది ఐడెంటిటీ కాలం కాబట్టి అది తీసుకుందాం. అండ్ లైక్ సో టూ కాలమ్స్ ఇన్సర్ట్ అనేది చేసామన్నా. సో కస్టమర్ టేబుల్ లో ఇప్పుడు వాల్యూస్ అనేది చూద్దాం. సెలెక్ట్ స్టాక్ కస్టమర్. సో కస్టమర్ లో చూస్తే లైక్ కస్టమర్ ఐడి 1 2 ఓకే, బట్ కస్టమర్ కేర్ కోడ్ అనేది మనకి డూప్లికేట్ ఉంది చూడండి. అండ్ అలాగే ఎస్ఎస్ఎన్ కోడ్ కూడా మనకి డూప్లికేట్ ఉంది. యాక్చువల్గా ఏంటిది, ఈ డూప్లికేషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రైమరీ కీ కానీ యూనిక్ కీ కానీ మనం ప్రొవైడ్ చేస్తామో అప్పుడు వచ్చేసి మనకి డూప్లికేట్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ అనేవి తీసుకో. క్లియర్. బట్
మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీ మనం ఎప్పుడైతే మనం డిఫైన్ చేయమో డూప్లికేట్ వాల్యూస్ ని తీసుకోండి. అంటే ఒక కస్టమర్ కోడ్ అనేది ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే కస్టమర్ ఐడి అంటే కస్టమర్ 1 కి కస్టమర్ 2 కి సేమ్ కస్టమర్ కోడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అలాగే ఎస్ఎస్ఎన్ కోడ్ కూడా సేమే ఉంది. క్లియర్. సో ఇది ఒక ఇష్యూ. సో ఇలాంటి కేసులో వాటిని ఎలా చేయాలి మరి? ఇలాంటి ఇష్యూస్ ని మనం రిజాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి? దట్ మీన్స్ ఎనీ క్యూ కానీ ప్రైమరీ కీ కానీ మనం ఆ టేబుల్ మీద మనం యాడ్ చేయాలి. ఎనీ క్యూ ఆర్ ప్రైమరీ కీ అనేది ఆ టేబుల్ మీద మనం యాడ్ చేసుకోవాలి. క్లియర్. జస్ట్ లైక్ సో ఫస్ట్ డైరెక్ట్ గా మనం యాడ్ చేయలేం. క్లియర్. సో దానిలో ఉన్న అంటే కస్టమర్ టేబుల్లో ఉన్న డేటా డేటాని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఇక చూడండి డేటా అనేది లేదు, రిమూవ్ చేసాం. క్లియర్. అండ్ నా ఇప్పుడు మనం వాటి మీద కన్స్ట్రెయింట్స్ ని యాడ్ చేద్దాం. సో ఆల్టర్ టేబుల్ కస్టమర్ యాడ్ కన్స్ట్రెయింట్ ఇన్క్యూకి కస్టమర్ కోడ్. సో కస్టమర్ కోడ్ ఏదైతే ఉందో కస్టమర్ కోడ్ మీద ఇన్క్యూకి ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ కోడ్. అండ్ అలానే ఎస్ఎస్ఎన్. క్లియర్. సో ఇప్పుడు కీస్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. అండ్ నా అగైన్ మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఐడెంటిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ చూడండి నేను డూప్లికేట్ వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకేమొచ్చింది ఇక్కడ డూప్లికేట్ కి వాల్యూ ఈజ్ లైక్ ఇక్కడ చూడండి ఫస్ట్ రో అనేది నాకు ఇన్సర్ట్ అయింది. సెకండ్ రో వచ్చేపాటికి ఇన్సర్ట్ కాలేదు, ఎందుకంటే డూప్లికేట్ కీ రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ రో ఇన్సర్ట్ అయింది, సెకండ్ రో నాకు డూప్లికేట్ కీ ఉంది కాబట్టి నాకు ఇక్కడ రిజెక్ట్ చేసింది. క్లియర్. ఇది ఫస్ట్ థింగ్. రైట్. ఇట్స్ ఏ డిజైన్ మిస్టేక్. లైక్ ఇక్కడ మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఇన్సర్ట్ అనేది అవ్వలేదు. క్లియర్. సో డూప్లికేట్ వాల్యూస్ మనం రిస్ట్రిక్ట్ అనేది చేసాం. సో డిజైన్ టైంలో డేటాబేస్ డిజైన్ టైంలో మనం ఫేస్ చేసే మిస్టేక్ అనేది అది ఫస్ట్ మిస్టేక్. రైట్. అండ్ సెకండ్ థింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ రో. సో లైక్ ఇక్కడ చూస్తే మనం సపోజ్ ఇక్కడ కస్టమర్ ఐడి తీసుకున్నాం అండ్ ప్రొడక్ట్ అని కూడా తీసుకున్నాం. అంటే కస్టమర్ అనేవాడు ఒక ప్రొడక్ట్ నేమ్ పర్చేస్ చేశాడు. సో ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ చూడండి మొబైల్ పర్చేస్ చేశాడు. సో మొబైల్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సి యాక్చువల్ గా కస్టమర్ అనేవాడు ఒక్క ప్రొడక్టే పర్చేస్ చేస్తాడా? మేబీ ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో మరి అలాంటి కేసెస్ లో మనం ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని ఆ కస్టమర్ రోలో ఎలా ఇన్సర్ట్ చేయాలి? రైట్. అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి, అంటే మనం కామా సపరేటెడ్ చేయాలా, ఎలా చేయాలి? అంటే కామా సపరేట్ కానీ లేదంటే టైప్ సపరేట్ యూస్ చేసి కానీ నార్మల్గా ఇన్సర్ట్ చేస్తాం. సో వాటి వల్ల ఫేస్ చేసే ఇష్యూస్ చూద్దాం. కస్టమర్ చూడండి ప్రోడక్ట్ అనేది నాకు ఎలా వచ్చింది? మొబైల్ కమా ల్యాప్టాప్ లేదంటే పైప్ సింబల్ యూస్ చేసి రైట్. మరి వీటిని రిట్రీవ్ చేసుకునేటప్పుడు మళ్ళీ వీటిని లైక్ పైప్ సింబల్ కానీ కామా సింబల్ యూస్ చేసి సపరేట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇక్కడ సమ్ రిడెండెంట్ డేటా అండి. రైట్. మరి ఈ కేసులో ఎలా చేయాలి? సో ఇది వచ్చేసి మనకి సంబంధించి ఏంటిది? ప్రోడక్ట్. అవునా? ఇది వచ్చేసి మనం స్టోర్ చేస్తుంది, ఇది కస్టమర్ లో మనం స్టోర్ చేస్తుంది ప్రోడక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని సేమ్ టేబుల్లో స్టోర్ చేయకుండా, అంటే సేమ్ కాలం అంటే ఓన్లీ సింగిల్ కాలంలో స్టోర్ చేయకుండా ఇంకొక సెపరేట్ టేబుల్ అనేది తీసుకుంటాం. సో దట్స్ రిలేటెడ్ టు దిస్ వన్ ప్రోడక్ట్. సో కాబట్టి ప్రొడక్ట్ అనే టేబుల్ ని మనం ఇక్కడ తీసుకుంటాం. క్లియర్. సో బిఫోర్ దట్ ప్రొడక్ట్ టేబుల్ తీసుకునే ముందు సపోజ్ ఇక్కడ నాకు 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మొబైల్, ల్యాప్టాప్ అండ్ టాబ్లెట్ అని. రైట్. సో నేను ఇదే కస్టమర్ టేబుల్ ని నేను ఎడిట్ చేసి ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3 అంటే 3 కాలమ్స్ ని నేను ప్రొవైడ్ చేశాను అనుకున్నాం. సపోజ్ క్లియర్. సపోజ్ నేను 3 కాలమ్స్ ని ప్రొవైడ్ చేశాను అనుకున్నాం. సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2,
ప్రొడక్ట్ 3. ఓకే. అండ్ సపోజ్ డీటెయిల్స్ కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఐడెంటిటీ. అండ్ ఇక్కడ చూస్తే గమనిస్తే గనుక మనకి రోస్ అనేవి ఇన్సర్ట్ చేసాం. రైట్. ఇంతవరకు ఓకే. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 3. అండ్ సపోజ్ కస్టమర్ అనేవాడు ఇంకొక ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడంటే ఫోర్త్ ప్రోడక్ట్. మరి అప్పుడు ఆ ఫోర్త్ వన్ ఎక్కడ చేయాలి? దట్ మీన్స్ ఇంకొక కాలమ్ యాడ్ చేయాలా? సో ఇది కరెక్ట్ కాదు. ప్రతిసారి మనం ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కాలమ్స్ అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ కి సంబంధించి మనం సెపరేట్ టేబుల్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. క్లియర్. ప్రోడక్ట్ కి సంబంధించి సెపరేట్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి నల్ వాల్యూ కూడా ఉంది. లైక్ ఇక్కడ నల్ వాల్యూ అనేది మనకి లైక్ ప్రోడక్ట్ 3 ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తాడని చెప్పి మనం తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి వాడు 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాడు. థర్డ్ ప్రోడక్ట్ అనేది నల్ వాల్యూ అండ్ సమ్ ఇది రిడెండెంట్ డేటా అవుతుంది. రిడెండెంట్ డేటా అవుతుంది. క్లియర్. సో ఈ కేసులో మరి ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి? సో టేబుల్స్ సంబంధించి మనం ఇక్కడ ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ప్రొడక్ట్ టేబుల్. క్లియర్. ప్రోడక్ట్ టేబుల్ ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి అంటే ఆ ప్రొడక్ట్ మోడల్ ఏంటి, రైట్. అలానే ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ కాస్ట్ అండ్ మోడల్ ఐడి, అలాగే మోడల్ నేమ్, అలానే మ్యానుఫ్యాక్చరర్ నేమ్. సో ప్రొడక్ట్ కి సంబంధించిన ఇంకొక టేబుల్ నేమ్ క్రియేట్ చేస్తాం. సో డేటాబేస్ డిజైన్ అనేది ఎలా చేయాలి, రైట్. సో ఈ ఆర్డర్ మనం ఫాలో అవుతాం. ఫస్ట్ నార్మల్ ఫామ్ చూసాం. డూప్లికేట్ వాల్యూస్ అలా ఉండకూడదు, అలాగే రిడెండెంట్ డేటా అంటే ఉండకూడదు. సో ఇక్కడ చూడండి టేబుల్ క్రియేట్ చేస్తాం, బట్ డేటా అనేది మనం ఇన్సర్ట్ అనేది చేయలేదు, రైట్. సో ప్రోడక్ట్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసాం. అండ్ కస్టమర్ టేబుల్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ టేబుల్ ని డ్రాప్ చేద్దాం. ఎందుకంటే అక్కడ మన ప్రొడక్ట్ నేమ్ అవన్నీ మనకు అక్కర్లేదు కదా. ప్రొడక్ట్ నేమ్ అనేది మనకు అవసరం లేదు. దాన్ని ఎడిట్ చేస్తాం. దట్ మీన్స్ ఏం చేస్తామంటే కస్టమర్ ఐడిలో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి, నేమ్, కోడ్, ఫోన్ నంబర్, ఎస్ఎస్ఎన్ ఇంతవరకు ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ లో మనం లైక్ ప్రొడక్ట్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న కీ వాల్యూస్ ఏదైతే ఉన్నాయి, సో ప్రైమరీ కీ అండ్ అలాగే మోడల్ ఐడి అనేది యూనిక్ కీ. దట్ మీన్స్ వీటిని ఫారెన్ కీ కింద ఇక్కడ యాడ్ చేస్తుంది. సో కస్టమర్ టేబుల్లో ఎస్ఎస్ఎన్ వరకు అండ్ ప్రొడక్ట్ నేమ్ కాకుండా ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి అనేది మనం వీటిని ఫారెన్ కీ కింద యాడ్ చేస్తుంది, రైట్. డీటెయిల్స్ యాడ్ చేద్దాం. ప్రొడక్ట్ లోకి అండ్ ప్రొడక్ట్ అండ్ కస్టమర్. సో ప్రొడక్ట్ అండ్ కస్టమర్ లోకి డీటెయిల్స్ యాడ్ చేసామన్నా ఇప్పుడు చూద్దాం ఈ బోత్. సో చూడండి ఇది కస్టమర్ డీటెయిల్స్ నేమ్, ఫోన్ నెంబర్, ఎస్ఎస్ఎన్ ఓకే, డూప్లికేషన్ లేదు. అండ్ ప్రొడక్ట్ ఐడి అండ్ మోడల్ ఐడి, అలాగే ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి. అండ్ ఇక్కడ అసలు ప్రొడక్ట్ ఏంటి అనేది చూస్తున్నాం. అంటే దాని ప్రైస్ ఏంటి, దాని మోడల్ నేమ్ ఏంటి, అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు. సో ఈ డీటెయిల్స్ అని మనం ఇక్కడ మెయింటైన్ అనేది చేసుకుంటున్నాం ప్రొడక్ట్ టేబుల్. క్లియర్. ఓకే. అయితే ఇష్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సో లైక్ ఇక్కడ చూడండి ఈ రెండు ఓకే. అండ్ దెర్ ఈస్ నో రిడెండెన్సీ డేటా ఆర్ కాల్. సో ఇక్కడ రిడెండెంట్ డేటా అనేది, బట్ దిస్ డిజైన్ ఇస్ నాట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో లైక్ ఇది యాక్చువల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఇది కాదు. ఏంటంటే వన్స్ ఏ కస్టమర్ కెన్ బై మల్టిపుల్ ప్రొడక్ట్స్, ఒక కస్టమర్ అనేవాడు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయొచ్చు. బట్ పుట్టింగ్ ది ప్రొడక్ట్ ఐడి మోడల్ ఐడి కాలమ్ హియర్ మీన్స్ వన్ కస్టమర్ కెన్ బై ఓన్లీ వన్ ప్రోడక్ట్, దట్ ఈస్ 1-to-1 రిలేషన్. దట్ మీన్స్ కస్టమర్ టేబుల్లో ఒక కస్టమర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని కొంటే మనం ఇక్కడ కస్టమర్ టేబుల్లో లైక్ ఇక్కడ కస్టమర్ ఉన్నాడు కదా, ఈ కస్టమర్ కి సంబంధించి ఇక్కడ డేటాని ప్రొడక్ట్ డీటెయిల్స్ మనం స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 101 అంటే ప్రొడక్ట్ ఐడి మల్టిపుల్ వాల్యూస్ మనం ఇవ్వలేము కదా. సో సపోజ్ 2-3 ప్రొడక్ట్స్ కొన్నాడు, సపోజ్ 102, 103 ప్రొడక్ట్స్ తీసుకున్నాడు అండ్ మోడల్ ఐడి కూడా చేంజ్ అవుతుంది.
మరి ఇక్కడ ఇవ్వడానికి మనకి పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే ఓన్లీ ఒక వాల్యూ ఇవ్వాలి. దట్ మీన్స్ 1-to-1 రిలేషన్ మాత్రమే ఉంటుంది. దట్ మీన్స్ వన్ కస్టమర్ క్యాన్ బై ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఇది 1-to-1 రిలేషన్ ఉంది ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిందో. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒక కస్టమర్ ఎన్ని అయినా కానీ మనకి పర్చేస్ చేయొచ్చు. రైట్. సో దిస్ design will not fit here. Like we need to introduce an intermediate table that has reference to both product and customer table. సో ఇలాంటి కేసులో మనం ఏంటంటే ఈ ప్రొడక్ట్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్ కి మధ్యలో ఒక రిలేటెడ్ టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దానిలో ఏంటంటే లైక్ ఇక్కడ మనకి కీస్ ఏమున్నాయి, ప్రొడక్ట్ ఐడి, దీనిలో కస్టమర్ ఐడి అండ్ ఈ మోడల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి అండ్ మోడల్ ఐడి. లైక్ ఈ ప్రొడక్ట్ ఐడి ఇక్కడ రిఫర్ చేస్తుంది కాబట్టి ఇది కస్టమర్ ఐడి. సో కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి ని మ్యాప్ చేయడానికి, అంటే ఈ రెండు టేబుల్స్ ని తీసుకొని మ్యాప్ చేయడానికి ఇంకొక టేబుల్ తీసుకుంటాం మనం. క్లియర్? దట్ ఈస్ ప్రొడక్ట్ నుంచి ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి అండ్ కస్టమర్ నుంచి కస్టమర్ ఐడి తీసుకొని మనం మ్యాప్ చేయాలి. రైట్. సో అదే product customer mapping table. That is nothing but product customer mapping table. సో ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమర్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ ఐడి అండ్ మోడల్ ఐడిని రిమూవ్ చేద్దాం. సో కస్టమర్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ ఐడి అండ్ మోడల్ ఐడి రిమూవ్ చేద్దాం. సో ఆల్టర్ టేబుల్ కస్టమర్, డ్రా ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి. ఓకే, అవి రెఫరెన్స్ ఉన్నాయి కదా మనకి. డైరెక్ట్ కస్టమర్ టేబుల్లోకి వెళ్ళి సో వాటిని డ్రాప్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే కన్స్టెంట్ అనేది యాడ్ చేస్తున్నామో వాటిని డ్రాప్ చేసి అండ్ ఇక్కడ ఈ కన్స్టెంట్ రిమూవ్ చేద్దాం. ప్రొడక్ట్ ఐడి కన్స్టెంట్ ని డ్రాప్ చేస్తున్నాం. రైట్, కస్టమర్ టేబుల్ మీద కన్స్టెంట్ ని డ్రాప్ చేసాం. నౌ సో డ్రాప్స్ ఇది కూడా డ్రాప్ చేసాం. క్లియర్? సో కాన్స్టెంట్స్ ని రిమూవ్ చేసాం అండ్ ఒకసారి చెక్ చేద్దాం. కస్టమర్ టేబుల్లో సో చూడండి, కస్టమర్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి, మోడల్ ఐడి లేవు అండ్ ప్రొడక్ట్ టేబుల్లో ఓకే ఉన్నాయి. రైట్, మోడల్ ఐడి అండ్ అలాగే మోడల్ ఐడి. సో ఈ టేబుల్ గురించి నెక్స్ట్ వద్దాం, బట్ ఈ రెండు మ్యాప్ గురించి చూద్దాం. సో వీటిని రిమూవ్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం, ప్రొడక్ట్ అండ్ కస్టమర్ మ్యాపింగ్. సో ప్రొడక్ట్ కస్టమర్ ఐడి అంటే జస్ట్ ఈ టేబుల్ మీద ఒక ఐడి లైక్ ఒక ప్రైమరీ కీ క్రియేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కస్టమర్ ఐడి. సో కస్టమర్ ఐడి అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం, కస్టమర్ టేబుల్ నుంచి. సో ఫారెన్ కీ రిఫరెన్స్ కస్టమర్ అండ్ కస్టమర్ ఐడి. అండ్ అలానే మోడల్ ఐడి, ప్రొడక్ట్. మోడల్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నాం, ప్రొడక్ట్ నుంచి తీసుకోవాలి. సో ప్రొడక్ట్ లో ప్రొడక్ట్ ఐడి అండ్ మోడల్ ఐడి, మోడల్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్. ఓకే, అండ్ నౌ ఒకసారి ఈ టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆల్రెడీ ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఇంటర్మీడియట్ టేబుల్, సో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇన్సర్ట్ అయిందా చూద్దాం. సో వీటిలో లేదు. ఓకే, సో ఈ టేబుల్లోకి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అండ్ నా ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ కస్టమర్. సో కస్టమర్ అనేవాడు కస్టమర్ ఐడి 1. సో కస్టమర్ 1 అనే అతను ఈ మోడల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి. దట్ మీన్స్ ప్రొడక్ట్ 101. సో ఈ ప్రోడక్ట్ ని కొన్నాడు, మొబైల్ ని పర్చేస్ చేశాడు. అలాగే మళ్ళీ అగైన్ కస్టమర్ 1 అనే పర్సన్ 102 అంటే ఈ ల్యాప్టాప్ ని కూడా పర్చేస్ చేశాడు. అండ్ అలానే కస్టమర్ ఐడి 2. సో సాయి అనే పర్సన్ లైక్ కస్టమర్ ఐడి 1 మొబైల్ ని పర్చేస్ చేశాడు. అండ్ మోడల్ ఐడి ఓకే, మోడల్ ఐడి అనేది ఇక్కడ ఉంది మనకి. ఓకే, క్లియర్? సో ఈ ఇంటర్మీడియట్ టేబుల్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య మనకి మ్యాపింగ్ అనేది చేసింది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కస్టమర్ టేబుల్ అండ్ ప్రొడక్ట్ టేబుల్ మధ్య మనకి మ్యాపింగ్ అనేది చేసింది. క్లియర్? సో ఇప్పటి వరకు
మనం లైక్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామంటే చూసాం. సో కస్టమర్ టేబుల్ లేదా ప్రోడక్ట్ టేబుల్ అండ్ ప్రోడక్ట్ కస్టమర్ మ్యాపింగ్. సో డూప్లికేట్ వాల్యూస్, అలానే రిడెండెంట్ డేటా అండ్ టేబుల్స్ మనం స్ప్లిట్ చేసుకోవటం, అలాగే గ్రూప్ రిపీటెడ్ గ్రూప్స్ ఏదంటే ఎందుకంటే ప్రొడక్ట్ నేమ్ అనేది సేమ్ ఒకే దానిలో అంటే సేమ్ కస్టమర్ టేబుల్లోనే రిపీటెడ్ గా రాకుండా మనం వాటిని అవాయిడ్ చేసాం. సో డిజైన్ ప్రాబ్లమ్ వన్, డూప్లికేట్ డేటా డ్యూ టు నో ప్రాపర్ ప్రైమరీ కీ అండ్ ఇన్పుట్ కీ. దాన్ని ప్రైమరీ కీస్ ప్రొవైడ్ చేయడం వల్ల సాల్వ్ చేసామండి. అలానే డిజైన్ ప్రాబ్లమ్ టూ, వన్ కాలమ్ కంటైన్స్ మల్టిపుల్ వాల్యూస్. దట్ మీన్స్ ప్రొడక్ట్ ఉంది. సో ప్రొడక్ట్ అనేది ఒకే టేబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ని కాకుండా లైక్ ఇట్ షుడ్ అటామిక్ వాల్యూ, లైక్ అటామిక్ వాల్యూ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి డివైడెడ్ ఫర్దర్. లైక్ ఫర్దర్ గా మనం డివైడ్ చేయకూడదు అంటే కామా టైప్ సింబల్ యూస్ చేస్తున్నాం. సో వాటిని యూస్ చేసి మనం వాటిని స్ప్లిట్ చేయకూడదు అనమాట. సో దాన్ని కూడా మనం సాల్వ్ చేసాం. అండ్ రిపీటింగ్ గ్రూప్స్ ఆర్ రిడెండెంట్ డేటా. సో రిడెండెంట్ డేటా అనేది మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. సో అంటే నల్ వాల్యూస్ అలా ఇస్తున్నాం కదా, అంటే ప్రొడక్ట్ నేమ్ నల్ వాల్యూ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్రొడక్ట్ టేబుల్ సపరేట్ తీసుకున్నాం కాబట్టి. సో when the above design problems are solved, or you can say the above rules are satisfied, that means your database is in first normal form. సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో వీటిని ఓవర్కమ్ చేస్తున్న డేటాబేస్ లైక్ ఏదైతే ఉందో, లైక్ ఈ రూల్స్ ని సాటిస్ఫై చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ అన్నాం. క్లియర్? వాటిని మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ అన్నాం. అండ్ నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. See, design problem four. Non-key columns are fully dependent on the primary key. I mean, non-key columns does not depend on, partially dependent on keys. Partially dependent అనేది అవ్వకూడదు. Like coming to product table. See, product table లో చూద్దాం. సో ప్రొడక్ట్ టేబుల్లో చూస్తే సపోజ్ నేను ప్రొడక్ట్ నేమ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఐడి. సో ప్రొడక్ట్ ఐడి బేస్ చేసుకుని నేను మొబైల్ అండ్ అలానే ప్రొడక్ట్ కాస్ట్ అనేది కూడా నేను తీయచ్చు. క్లియర్? సో నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఈ మోడల్ ఐడి కానీ లేదంటే మోడల్ నేమ్ అనేది అండ్ మ్యానుఫ్యాక్చర్ నేమ్స్ సో ఏదైతే ఇవి ఇక్కడ ఉన్నాయో ఇవి మనకి సపరేట్. లైక్ మనం ఈ 101 సో ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకుని మనం మోడల్ డీటెయిల్స్ అనేది గెట్ చేసుకున్నాం. లైక్ ఫర్ రియల్ టైంలో చూసుకుంటే సో ఇక్కడ మోడల్ ఐడి, మోడల్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ నేమ్ సో ఏదైతే ఇవి ఉన్నాయో సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే లైక్ ఈ ప్రొడక్ట్ టేబుల్ ని కూడా మళ్ళీ ఇంకొక టేబుల్లో స్ప్లిట్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఈ ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ వరకు తీసుకుంటాం. అండ్ మోడల్లో మోడల్ ఐడి, మోడల్ నేమ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఐడి సో స్ప్లిట్ చేసుకుంటాం దీన్ని కూడా. క్లియర్? సో టేబుల్ ని నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. ప్రొడక్ట్ టేబుల్ ని నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. రైట్? అండ్ అగైన్ product table. So product ID, model ID, product name, and product cost, model name, manufacturer. So okay, ఇంతవరకు ఓకే. అండ్ అగైన్ మళ్ళీ చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ కంట్రీ అండ్ సిటీ అని యాడ్ చేసుకున్నాను అనుకోండి దీన్ని. లైక్ సో ఇవన్నీ కూడా మనకి నాన్ కీ కాలమ్స్ కిందకి వస్తాయి కదా. సో కంట్రీ అండ్ సిటీ అనేవి ఓకే, వీటి మీద కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ మీద ఒకసారి చూద్దాం, వాటిని డ్రాప్ చేయాలి కదా. సో ఇంట్లో కన్స్ట్రెయింట్స్ ఉంది. ఆల్టర్ టేబుల్, ప్రొడక్ట్ కన్స్ట్రెయింట్, కన్స్ట్రెయింట్. ఓకే, ప్రోడక్ట్ కస్టమర్ టేబుల్ మీద కూడా ఇది. సో వాటిని కూడా డ్రాప్ చేయాలి.
ఓకే. సో ప్రొడక్ట్‌ని క్రియేట్ చేస్తాం. అండ్ నౌ ఒకసారి చూడండి. ప్రొడక్ట్‌లో మనకి కంట్రీ అండ్ సిటీ అనేది సెపరేట్‌గా మనకి యాడ్ అయింది. బట్ ఇవి నాన్ కీ కాలమ్స్. లైక్ ప్రొడక్ట్ నేమ్ అంటే ప్రొడక్ట్ ఐడీని బేస్ చేసుకొని తీసుకుంటాం గానీ, మనకి ఇక్కడ కంట్రీ, సిటీ అనేది మనం తీసుకోవాలంటే లైక్ ఎలా గెట్ చేసుకోగలుగుతాం ప్రాపర్‌గా? అంటే దానికి అసలు అసైన్‌మెంట్ ఏముంది? అసలు కంట్రీ ఐడీ లైక్ కంట్రీకి ఐడీకి సంబంధించి ఏదైనా మనకి ఒక కీ ఉంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. మన ప్రొడక్ట్ ఐడీ మీద బేస్ చేసుకొని ఎలా తీసుకుంటాం? లైక్ చాలా ప్రొడక్ట్స్ మనకి మేడ్ అవుతా ఉంటాయి. దాంట్లో పర్టిక్యులర్ కంట్రీని మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాం? క్లియర్. సో, ఆ పర్పస్‌లో మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ టేబుల్‌ని మనం స్ప్లిట్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తుంది. మోడల్ టేబుల్. సో, మోడల్ ఐడీ, మోడల్ నేమ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కంట్రీ అండ్ సిటీ. సో, స్ప్లిట్ చేసినాం కదా! కంట్రీ అండ్ సిటీని మనం స్ప్లిట్ చేసాం. అంటే దట్ మీన్స్ మోడల్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో, లెట్ స్టార్ట్ ఫ్రమ్ మోడల్. క్లియర్. సో, మోడల్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. అండ్ మోడల్‌లో సమ్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేద్దాం. రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే టేబుల్‌ని డ్రాప్ చేస్తాం. ఎందుకంటే టేబుల్‌లో ఉన్న కాలమ్స్ అనేది మనం రిమూవ్ చేయాలి కదా! సో, రిమూవ్ చేసాం. అండ్ నౌ సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఇప్పుడు చూడండి క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఈ 4 టేబుల్స్ నుంచి చూస్తే ఇది కస్టమర్ టేబుల్. సో, కస్టమర్ 1, 2 కస్టమర్స్ ఉన్నాయండి. ప్రొడక్ట్స్ సంబంధించి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్. 101 ప్రొడక్ట్ ఐడీ అండ్ అలాగే ప్రొడక్ట్ నేమ్ ఇన్ ప్రొడక్ట్ కాస్ట్ అండ్ రిలేటెడ్ అంటే నాన్ కీస్ అంటే అన్‌రిలేటెడ్ డేటా అనేది ఏం లేదు. అంటే ప్రొడక్ట్ కస్టమర్ లైక్ ఇట్స్ ఏ కస్టమర్ ప్రొడక్ట్ మ్యాపింగ్ టేబుల్ అండ్ దీనిలో చూడండి మనకి ప్రొడక్ట్ కస్టమర్ ఐడి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ మోడల్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి మనం యాక్చువల్‌గా రిమూవ్ చేసాం. సో, ఇది పాస్‌లో పెట్టుకున్నాం. ప్రెజెంట్. రైట్. అండ్ ఇప్పుడు చూడండి. మోడల్‌లో చూడండి. మోడల్ ఐడి, ఐటెమ్ ఏంటి? మోడల్ నేమ్ ఉన్నాయి. అండ్ అలానే మోడల్ నేమ్ మొబైల్, మ్యానుఫ్యాక్చరర్ సామ్సంగ్ అండ్ కంట్రీ అండ్ సిటీ తీసుకున్నాం. క్లియర్? యాస్ ఆఫ్ నౌ మనం తీసుకున్నది ఇది. ఈ 3 డేటా అనేది మనకి ఇక్కడ ఇలా వస్తుంది. క్లియర్. అండ్ అలానే ప్రొడక్ట్ మ్యాపింగ్ టేబుల్ లైక్ ప్రొడక్ట్ కస్టమర్ టేబుల్ ఉంది కదా! సో, అది మనం ఇంతకుముందు మన కన్‌స్ట్రెయింట్స్ ఏదైతే క్రియేట్ చేసామో, ఆ కన్‌స్ట్రెయింట్స్ అనేది డ్రాప్ చేసాం కాబట్టి అగైన్ దాన్ని ఫస్ట్ డ్రాప్ చేద్దాం. మళ్ళీ అగైన్ క్రియేట్ చేయాలి కదా! ఎందుకంటే కస్టమర్ అండ్ ప్రొడక్ట్ టేబుల్‌కి మ్యాపింగ్ అనేది మళ్ళీ రావాలి. చేయాలి. కాబట్టి మళ్ళీ అగైన్ అది తీసుకున్నాం. సో, ప్రొడక్ట్ కస్టమర్ ఐడీ, మోడల్ అండ్ ప్రొడక్ట్. బట్ ఇక్కడ మోడల్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ అనేది మనకి ప్రొడక్ట్ టేబుల్‌లో లేవు. ఎక్కడున్నాయి? మోడల్‌లో ఉన్నాయి. కాబట్టి మోడల్ నుంచి తీసుకుంటున్నాం. మోడల్ నుంచి ఏం తీసుకున్నాం? మోడల్ ఐడీ మాత్రమే తీసుకున్నాం. ప్రొడక్ట్ ఐడీ సేమ్ యాజ్ యూజువల్ ప్రొడక్ట్ టేబుల్ నుంచే తీసుకుంటాం. అండర్‌స్టాండ్? అండ్ నౌ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేద్దాం మళ్ళా. సేమ్ డేటా బట్ డిఫరెంట్ టేబుల్స్ అనేది మనకి మారినాయి ఇక్కడ అంతే. డేటా అనేది సేమే వస్తుంది మనకి. రైట్. డేటా సేమే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ వేరే సో, ఇది చూడు. వేరే టేబుల్ నుంచి తీసుకున్నట్టు మనం ఈ మోడల్ ఐడీ అనేది. క్లియర్. అండ్ నౌ మళ్ళీ ఇక్కడ రిలేటెడ్ డేటా అండ్ నాన్ రిలేటెడ్ కీస్ నాన్ రిలేటెడ్ కీస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ నార్మల్ ఫార్మ్ లైక్ మస్ట్ సాటిస్ఫై ది ఫస్ట్ నార్మల్ ఫార్మ్. దట్ మీన్స్ డూప్లికేట్ డేటా ఉండకూడదు. ప్రైమరీ కీస్ అండ్ యూనిక్ కీస్ ఉండాలి. అండ్ అలానే 1 కాలమ్ కంటైనింగ్ మల్టిపుల్ వాల్యూ డేటా. అంటే ఇది ఒక ప్రాబ్లమ్ కదా! సో, షుడ్ నాట్ బి డివైడెడ్ ఫీచర్ అండ్ అలాగే రిపీటెడ్ గ్రూప్స్ ఉండకూడదు. అండ్ అలానే సెకండ్ నార్మల్ ఫార్మ్ ఏంటంటే నాన్ కీ కాలమ్స్ ఆర్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. సో, నాన్ కీ కాలమ్స్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ఫుల్లీ డిపెండెంట్ ఇది ఇంపార్టెంట్. నాట్ పార్షియల్లీ డిపెండెంట్. సో, అదే మనం ఇక్కడ చేసింది. మనం చేసింది ఇక్కడ అదే. ఎందుకంటే
ప్రొడక్ట్ లో మనం మోడల్ కి సంబంధించి పెడితే మోడల్ ఐడి లైక్ మోడల్ నేమ్ ఇవి సపరేట్ సంబంధించిన అండి. ప్రొడక్ట్ ఐడి బేస్ చేసుకొని ఈ ప్రైమరీ కీ యూస్ చేసి లైక్ ఇవి డైరెక్ట్ గా వీటి మీద డిపెండ్ అయి ఉండవు. ఈ మొబైల్ మోడల్ నేమ్ అనేది మొబైల్ అనేది లైక్ మోడల్ నేమ్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతుందా మనకి అవదు. ఈ మోడల్ నేమ్ అనేది మోడల్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ మనం గెట్ చేసుకుంటాం, అంతే కదా. సో ఇక్కడ ప్రోడక్ట్ మ్యాపింగ్ చేసాం, సపోజ్ మ్యాపింగ్ చేశాను. లైక్ ఇక్కడ మోడల్ ఐడి ఉంది అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది. ఇక్కడ నార్మల్ గా మోడల్ ఐడి సపోజ్ ఒకే టేబుల్ లో ఉంటే ఈ మోడల్ ఐడి ప్రొడక్ట్ ఐడి మీద డిపెండ్ అయ్యి మళ్ళీ అక్కడ కాలం అక్కడ ఆ కాలం వాల్యూని గెట్ చేసుకోవాలి. అదే సపోజ్ ఈ మోడల్ అనేది సపరేట్ టేబుల్ లో ఉంది అంటే మోడల్ టేబుల్ లో ప్రొడక్ట్ ఐడి అనేది సపరేట్ టేబుల్ లో ఉంది. దట్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ ఐడి నుంచి డైరెక్ట్ గా మనం ప్రొడక్ట్ నేమ్ గెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే సేమ్ మోడల్ ఐడి టేబుల్ సపరేట్ కాబట్టి సేమ్ ఇదే ప్రైమరీ, ఇది ప్రైమరీ కీ అవుతుంది కాబట్టి సేమ్ ఇదే టేబుల్ నుంచి మనం బేస్డ్ ఆన్ మోడల్ ఐడి నుంచి లైక్ మోడల్ నేమ్ అనేది గెట్ చేసుకోవచ్చు. అంటే ఇది డైరెక్ట్ గా డిపెండ్ అవ్వాలి, ఫుల్లీ డిపెండ్ అయిపోవాలి దీని మీద. అంతేగాని ఈ మోడల్ ఐడి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఐడి వెళ్ళి మళ్ళీ ప్రోడక్ట్ ఐడి నుంచి మోడల్ నేమ్ తీసుకోవటం మనం తీసుకోకూడదు. క్లియర్? అందుకనే నాట్ పార్షియల్లీ డిపెండెంట్, లైక్ ఫుల్లీ డిపెండెంట్ ఉండాలి. సో ఈ అబోవ్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని మనం సెకండ్ నార్మల్ ఫామ్ అని, దాన్ని మనం సెకండ్ నార్మల్ ఫామ్ అని. క్లియర్? అండ్ అన్నౌన్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా సమ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూస్తే మనకి ఈ మోడల్లో చూస్తే లైక్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, కంట్రీ అండ్ సిటీ ఉంది. లైక్ ఇది వచ్చేసి కంట్రీ అండ్ సిటీ అనేది ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది. సో వీటి ఏంటంటామంటే లైక్ క్యాస్కేడింగ్ అంటాం, రైట్. సో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. క్లియర్? లైక్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే సపోజ్ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో ఉన్న సిటీస్ మాత్రమే వస్తాయి, అంతే కదా. అంటే బేస్డ్ ఆన్ అవి డిపెండ్ అయినట్లే కదా. సపోజ్ మనం ఒక కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో ఉన్న స్టేట్స్ వరకు మనకు వస్తాయి. అలానే అలా కాకుండా ఇండియా సెలెక్ట్ చేసుకుంటే అసలు ఓవరాల్ గా మనకి ఇక్కడ ఉన్న అన్ని కంట్రీస్ లిస్ట్ అనేది మనకి యాడ్ అవ్వదు కదా. లైక్ ఇవి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓన్లీ ఇండియా సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇండియాలో ఉన్న సిటీస్, యుఎస్ఏ సెలెక్ట్ చేస్తే యుఎస్ లో ఉన్న సెలెక్ట్, అలాగే యూకే అంటే యూకేలో ఉన్న సిటీస్, కెనడా అంటే కెనడాలో ఉన్న సిటీస్ మాత్రమే మనకి హైలైట్ అవ్వాలి. లైక్ నెక్స్ట్ డ్రాప్ డౌన్ కానీ ఇలా వాటిలో మనకి రావాలి యాక్చువల్ గా. సో దట్ మీన్స్ ఏంటంటే అవి డిపెండ్ అయి ఉంటాయి నార్మల్ గా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంట్రీకి సంబంధించి మళ్ళీ సపరేట్ చేస్తాం. సో చూడండి, సపోజ్ కంట్రీ, సో కంట్రీకి సంబంధించి కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, సిటీ సపరేట్ మళ్ళీ. సో ఇక్కడ మనం చేసింది ఓన్లీ జస్ట్ కంట్రీ అండ్ కంట్రీ డీటెయిల్స్ ని మనం ఇన్సర్ట్ చేసాం. సో కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్, రైట్, కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ మనం యాడ్ చేసాం. అండ్ నౌ సిటీ. సో సిటీ అనేది ఇక్కడ మనం సిటీ అనేది ఎలా ఇస్తాం, సో సిటీ ఐడి, సిటీ నేమ్ అండ్ కంట్రీ ఐడి. సో ఏ కంట్రీ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ కంట్రీకి రిలేటెడ్ గా ఉన్న సిటీస్ కావాలి కాబట్టి వీటి మీద లైక్ ఫారెన్ కి రిఫరెన్స్ అనేది ఉండాలి, క్యాస్కేడింగ్ రిఫరెన్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంట్రీ ఐడిని మనం, కంట్రీ ఐడి ఇంతకుముందు మనం కంట్రీ టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ టేబుల్లో ఉన్న కంట్రీ టేబుల్లో ఉన్న కంట్రీ ఐడిని మనం ఫారెన్ కి రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాం అండ్ డీటెయిల్స్ మనం ఇన్సర్ట్ చేసాం. రైట్. అండ్ ఇప్పుడు చూడండి ఈ రెండు టేబుల్ నుంచి ఇది కంట్రీ నేమ్ అండ్ ఇది ప్రైమరీకి కంట్రీ ఐడి అండ్ సిటీ ఐడి అండ్ సిటీ నేమ్. కంట్రీ ఐడి చూడండి, దట్ మీన్స్ ముంబై, కంట్రీ ఐడి 1, దట్ మీన్స్ ఇట్స్ ఇండియా, అండ్ సిటీ నేమ్ లండన్, దట్ మీన్స్ కంట్రీ ఐడి 3, ఇట్స్ యూకే, అండ్ నెక్స్ట్ వన్ సిటీ నేమ్ హైదరాబాద్ అండ్ కంట్రీ ఐడి లైక్ 1, దట్ మీన్స్ ఇన్ ఇండియా, రైట్, ఇట్స్ ఇన్ ఇండియా. సో ఇలా డివైడ్ చేసుకుంటాం, రైట్, అంటే క్యాస్కేడింగ్ రిఫరెన్స్. సో ఇలాంటి కేసులో కూడా వాటి మనం పార్టీషన్ అనేది చేసుకుంటున్నాం. క్లియర్? అండ్ నౌ నెక్స్ట్ ప్రీవియస్ చూస్తే మన మోడల్ టేబుల్ ఉంది కదా. సో మోడల్ టేబుల్లో కూడా మనకి ఇక్కడ కంట్రీ అండ్ సిటీ ఉన్నాయి, కంట్రీ అండ్ సిటీ అన్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంట్రీ అండ్ సిటీని డ్రాప్ చేసేసి వీటి కీస్ ఏదైతే ప్రైమరీ కీస్ ఉన్నాయో డిపెండెంట్ కీస్ ఏదైతే ఉన్నాయో ఆ కీస్ ని మనం యూజ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం,
చూడండి, ఎక్కడైతే మోడల్ టేబుల్ ఉందో మోడల్ టేబుల్లో కాలం కంట్రీని అండ్ సిటీని రిమూవ్ చేసి కంట్రీ ఐడిని మాత్రమే మనం యాడ్ చేసుకుందాం. కంట్రీ ఐడి, కంట్రీ ఐడిని బేస్ చేసుకుని కంట్రీ టేబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే సిటీ సిటీ లైక్ ఇక్కడ చూడండి, సిటీలో మనం ఈ కంట్రీ ఐడి ఇచ్చాం కాబట్టి బేస్డ్ ఆన్ సిటీ వాల్యూస్ కూడా మనం ఇక్కడ గెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి సో ఫస్ట్ మోడల్ టేబుల్ నుంచి కంట్రీ అండ్ సిటీని రిమూవ్ చేసాం. క్లియర్. అండ్ నౌ ఒక కాలం ఏదర్ కాలం ని యాడ్ చేస్తున్నాం, రైట్, మోడల్ కి. అండ్ దాన్ని ఫారెన్ కి రిఫరెన్స్ కింద ఇచ్చాం. మోడల్ కి కంట్రీ ఐడి ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేసామో దాన్ని ఫారెన్ కి రిఫరెన్స్ ఫ్రమ్ కంట్రీ, కంట్రీ నుంచి రిఫరెన్స్ ఇచ్చింది. క్లియర్. నా మోడల్ లోకి వాల్యూస్ ని ఎంటర్ చేస్తాం, రైట్. సో ఇక్కడ చూడండి, డూప్లికేట్ వాల్యూ చూద్దాం. మోడల్ అంటే డేటా అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి డూప్లికేట్ వాల్యూ, లైక్ ఇది ఫారెన్ కి రిఫరెన్స్. ఇక్కడ ప్రొడక్ట్ కస్టమర్ మ్యాపింగ్ లో మనకి ఇది ఫారెన్ కి ఉంది. సో దాన్ని రిమూవ్ చేస్తాం. అండ్ ప్రోడక్ట్ ఇప్పుడు మోడల్లో డేటా అనేది ఏం లేదు, రైట్. అండ్ ఇన్సర్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు చెక్ చేయండి మోడల్ కంట్రీ ఐడి, రైట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. ఇప్పుడు చూడండి, ఇది కస్టమర్ టేబుల్, 2 కస్టమర్స్ ఉన్నారు. అండ్ నాన్ రిలేటెడ్ డేటా అనేది ప్రోడక్ట్ టేబుల్, product ID, product name, and product cost. That's it. And next one is the product customer mapping table, right? And the product customer and model ఇది like ఇది customer ID, ఇది model ID, and product ID. So ఇది మనకి 3 tables కి మ్యాప్ చేయాలి, right? And ఇది మోడల్ టేబుల్. సో మోడల్ ఐడి, మోడల్ నేమ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ ఇది కంట్రీ ఐడి తీసుకున్నాం. దట్ మీన్స్ జస్ట్ కంట్రీ కంట్రీ టేబుల్ చేయండి, కంట్రీ ఐడి, కంట్రీ నేమ్. అండ్ అలాగే సిటీ తీసుకుంది. సో సిటీ అనేది ఏ సిటీ ఏ కంట్రీలో ఉందనేది లైక్ ఇక్కడ కంట్రీ నుంచి మనం తీసుకుంటాం. సో దానికి రిలవెంట్ గా ఉన్న చెప్పి ఇక్కడ అనేది లైక్ సిటీకి సంబంధించి సిటీ, కంట్రీకి సంబంధించి కంట్రీ, అండ్ మోడల్ సంబంధించి మొబైల్. అండ్ మోడల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే కంట్రీ ఐడి బేస్డ్ ఆన్ కంట్రీ ఐడి. సపోజ్ ఇండియా, సపోజ్ సిటీ కావాలంటే లైక్ ఇక్కడ మనం బేస్డ్ ఆన్ కంట్రీ ఐడిని బేస్ చేసుకొని మనం ఆ సిటీ తెచ్చుకోవచ్చు, రైట్. క్లియర్. సిటీ నేమ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో చూడండి, దిస్ ది స్ట్రక్చర్ యాక్చువల్ మనం డేటాబేస్ డిజైన్ ఇలా నార్మలైజేషన్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం ఇలా చేస్తాం. క్లియర్. అండ్ నౌ సో ఇక్కడ చూడండి థర్డ్ నార్మల్ ఫామ్. సో third normal form in database normalization is like the third normal form says that there should not be any transitive data and it should follow the first and second normal form. So transitive data means dependency. Country, like model table లో మన కంట్రీ అండ్ సిటీస్ ని తీసేసి సపరేట్ చేసుకున్నాం, రైట్, టేబుల్. అంటే దట్ మీన్స్ కంట్రీ మీద డిపెండ్ అయ్యి మనకి సిటీస్ ఉంటాయి. సో అవి వాటిని కూడా మనం సపరేట్ చేసాం. దట్ మీన్స్ ఫస్ట్ నార్మల్ ఫామ్ చూసుకుంటే ప్రైమరీ కీ మస్ట్ ఉండాలి, నో అటామిక్ వాల్యూస్. దట్ మీన్స్ మల్టిపుల్ వాల్యూస్ అనేది సింగిల్ కాలంలో ఇవ్వకూడదు, అలాగే నో రిపిటేషన్. దిస్ ఇస్ ది ఫస్ట్ నార్మల్ ఫామ్. అండ్ నో పార్షియల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ఇట్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. అండ్
సాటిస్ఫై చేస్తే ఫస్ట్ నార్మల్ ఫామ్ కూడా. సో దిస్ ఈస్ ది సెకండ్ నార్మల్ ఫామ్. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ నార్మల్ ఫామ్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ సాటిస్ఫై చేస్తా, నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. దట్ మీన్స్ క్యాస్కేడింగ్ డిపెండెన్సీస్ అంటాం. లైక్ మనకి సిటీ సెలెక్ట్ చేస్తే మనకి దాని మీద డిపెండ్ అయిన సిటీస్, లైక్ కంట్రీ సెలెక్ట్ చేస్తే దాని మీద డిపెండ్ అయిన మనకి సిటీస్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ ఈ ఈ డిపెండెన్సీ కూడా మనకి ఇండివిజువల్ గా ఉంటుంది. దట్ మీన్స్ ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు యాక్చువల్గా. సో అందుకని సపరేట్ అంటే కంట్రీ టేబుల్ సపరేట్ అండ్ అలాగే సిటీ టేబుల్ అనేది సపరేట్ తీసుకున్నాం. సో దిస్ ది నార్మలైజేషన్. సో ఇవి బేసిక్ గా మనం ఫాలో అయ్యే డేటాబేస్ డిజైన్ ప్యాటర్న్ లో, లైక్ డేటాబేస్ డిజైన్ ప్రిన్సిపల్స్ లో మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అనమాట. ఇది లైక్ డేటాబేస్ నార్మలైజేషన్ ప్రిన్సిపల్స్ అంటాం. క్లియర్. సో కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. అండ్ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.